అందరూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యి ప్లాస్టిక్ వాడకం మానాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తామని ప్రజల చేత ప్రమాణాలు చేయించారు. 2014వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సీఎం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఈ స్వచ్ఛాంధ్ర గురించి అవగాహన కల్పించే కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈ కార్యక్రమం చేసినటువంటి కుటుంబ నేతలందరికీ మరి ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పిస్తానే ఉన్నాం. 2014లో స్టార్ట్ అయింది ఇది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడిచిన 5 సంవత్సరాలు కూడా తర్వాత ఎప్పుడు పట్టించుకోని పరిస్థితి. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముందు వరుసలో నిలబెట్టాలి, స్వచ్ఛ భారత్లో అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. దానికి మీరందరూ కూడా సహకరించవలసిందే కోరుతూ ఉన్నాం. ఉద్యోగస్తులు ఎంత మనకు చెప్పినప్పుడు కూడా మన అవగాహన మేరకు ఈరోజు అన్ని క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి, నీరు కాలుష్యం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మనం అరికట్టవలసిన అవసరం ఉంది. మన కాలువలు మనం కాపాడవలసిన అవసరం ఉంది, కాలువలు పరిశుభ్రంగా ఉంచవలసిన అవసరం ఉంది, స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. పరిశుభ్రతని మరి సిబ్బంది అందరూ కూడా బాగా చేసినప్పుడు కూడా ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అధికారులకు అనధికారులకు కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఆలోచనతో మరి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసేలాగా ఇక్కడ మరి కార్యక్రమం చేసి ప్రజలకి మరి ప్లాస్టిక్ సంచులు వాడొద్దు, పర్యావరణ పాడు చేయొద్దు అని ఒక సందేశం ఇచ్చే విధంగా మరి ప్రతి వాళ్ళకి కూడా క్లాత్తో చేసిన సంచులు మనకి మనం అలాగే మరి ఇది కూడా ఒక మంచి క్లాత్తో చేసిన వైట్ సంచులు మరి పర్యావరణాన్ని కాపాడమని సంచులు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం యావత్తు కూడా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల బ్రహ్మాండమైన ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఉందని ఎంతోమంది శాస్త్రవేత్తలు మేధావులు చెప్పడం జరుగుతుంది. దీని మీద మరి పార్లమెంట్లో కూడా మోడీ గారు కూడా మాట్లాడుతూ మరి ప్రతి ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పరివారాన్ని పరిరక్షించే విధంగా మరి వ్యర్థాలను కాలంలో కానీ మరి సముద్రం నుంచి మనకు ఏలూరు కాలం ఉంది, ఏలూరు కాలం నిండా వ్యర్థాలు వేస్తారు ప్రజలు. ప్రతి వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మన చేతిలో ఒక చేతి సంచి ఉండాలి, గుడ్డతో చేసింది. గుడ్డ సంచులు వాడుకోవాలని బాధ్యత మనకి కలిగిన రోజున ప్లాస్టిక్ మీద ప్రమాదం తప్పుద్ది. ఎందుకంటే ప్లాస్టిక్ 100 ఏళ్ళు అయినా సరే కరెంట్ భూములు అలాగే ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా సంచిని తీసుకోవడం, గుడ్డతో చేసే సంచులు, ఎందుకంటే అవి కూడా బ్రహ్మాండమైన సంచులు మరి ప్రభుత్వం తరపున ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు పంచిపెట్టారు. ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళు బజార్కి వచ్చామంటే కొట్టుగాడికి వెళ్ళి నుంచుని సరుకులు కొనుక్కుంటే ప్లాస్టిక్ కవర్లు వేసి అలాంటివి కాకుండా మన ఇంటికాడి నుంచే మనం సంచి తీసుకెళ్ళాలని ఒక అలవాటు. ఏదైతే ఇవాళ సెల్ ఫోన్ లేకుండా బయట రావట్లేదు ప్రజలు, అలాగే గుడ్డతో సంచి లేకుండా బయట రాకూడదని ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఈ స్వచ్ఛాంధ్ర గురించి అవగాహన కల్పించే కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈ కార్యక్రమం చేసినటువంటి కుటుంబ నేతలందరికీ మరి ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పిస్తానే ఉన్నాం. 2014లో స్టార్ట్ అయింది ఇది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడిచిన 5 సంవత్సరాలు కూడా తర్వాత ఎప్పుడు పట్టించుకోని పరిస్థితి. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముందు వరుసలో నిలబెట్టాలి, స్వచ్ఛ భారత్లో